హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ లాంగ్ వీడియో. మా అమ్మమ్మ అయితే మా కోసం అని చెప్పి హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చేటప్పుడు మా కోసం ఏమేమి తీసుకొచ్చింది అన్నది ఈ లాంగ్ వీడియో అనమాట. ఫస్ట్ అయితే మురుకులు అయితే హోమ్ మేడ్ అంటే ఆర్డర్ ఇచ్చి చేపించింది. ఆర్డర్ ఇస్తే వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తారు కదా, అలా అనమాట. నేను స్వీట్ కంటే హాట్కి పెద్ద లవర్. ఎట్ ది సేమ్ వే కర్జల్లో 2 టైప్స్ ఉంటాయి, బెల్లపు కర్జలు, నువ్వుల కర్జలు. ఫస్ట్ చూపించేది నువ్వుల కర్జలు అనమాట. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినేది మా డాడీయే. నేను మా తమ్ముడు మా మమ్మీ అయితే అస్సలు స్వీట్ తినము. ఎక్కువగా మా తమ్ముడు తింటాడు అనుకోండి, నేను మా మమ్మీ అయితే అస్సలు తినము. ఇదైతే చూపించేది నువ్వుల కర్జలు. ఇక్కడ నేను కొంచెం విరగొట్టి చూపిస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది లోపల అని చెప్పి. మొత్తం నువ్వులతోనే స్టఫ్ అనేది ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. అంటే నువ్వులు విత్ బెల్లం అనమాట. స్వీట్ కోసం అని చెప్పి బెల్లం యాడ్ చేస్తారంట. అట్లనే ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నేను ఎలా ఉన్నానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే మొత్తం వితౌట్ ఎఫెక్ట్ అండి, నా న్యాచురల్ బ్యూటీ అని ఎవరిని తక్కువ చేశాను అట్లా నా గురించి నేను చెప్పుకుంటున్నాను అంతే. సెకండ్ వన్ వచ్చేసి బెల్లం కర్జలు అనమాట. బెల్లం కర్జలు అని అంటే ఇదైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసారు మా అమ్మమ్మ. ఇంతవరకు చేయలేదు, ఫస్ట్ టైం. నువ్వులు అయితే ప్రతి ఇయర్ చేస్తారు, కానీ బెల్లం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా మా డాడీ నిన్న నైట్ టేస్ట్ చేసి బాగుంది అన్నారు. నాకు అంతేం తెలీదు, అందుకే నేను తినకుండా జస్ట్ చూపిస్తున్నా. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇవైతే వడియాలు షాప్లో దొరుకుతాయి కదండి, పాపడాలు ఉంటాయి కదా, అవి 2 ప్యాకెట్స్. అండ్ ఇంకేముంది, బిస్కెట్ ప్యాకెట్ అయితే మా తమ్ముని కోసమే, నా కోసం కాదంటే నేను బిస్కెట్స్ ఎక్కువ అయినా, అందుకు మా తమ్ముని కోసమే అనమాట ఈ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి. అండ్ సేమియాలో మనం సేమియా చేసుకునే దానికంటే సేమియా ఉప్మా బాగుంటుంది. ఈ నార్మల్ ఉప్మా తినబుద్ధి కాదు, సేమియా ఉప్మా బాగానే ఉంటుంది. ఇదైతే శనగపిండి బజ్జీ పిండి, మిర్చి బజ్జీ బాగుంటుంది కదా. అండ్ కారపొడి, మనం ఇయర్ అంతా వెయిట్ చేసేది కారపొడి గురించే కదా. మా అమ్మమ్మ కారపొడి ప్రతి ఇయర్ మాకు మా పిన్నికి అయితే పట్టించి తీసుకొస్తుంది. కారపొడి అంటే పెద్ద ఎమోషనల్ మా అమ్మమ్మకి. ఎందుకు అని అంటే పచ్చళ్ళకి ఎంత కారం అయిపోతుంది కదా. మా ఇంట్లో కారపొడి క్వాంటిటీ ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూపించేది పచ్చళ్ళే అనమాట. రండి చూద్దాం మా పచ్చళ్ళు. ఫస్ట్ అయితే ఆవకాయ అంటే చాలామందికి ఎమోషనల్ కదా, నాకైతే పిచ్చి ఆవకాయ అంటే. ఎందుకు అని అంటే ఆవకాయ పెరుగు ఈజ్ ఇట్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బికాజ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే, నేనైతే ఆవకాయ ఉంటే అస్సలు కర్రీస్ తినా, మా అమ్మ మూకే తిడుతుంది అనమాట. ఎందుకు అని అంటే ఆవకాయ ఉంటే మొత్తం ఆవకాయనే తింటావా, కర్రీస్ తినవా అని చెప్పి. ఇక్కడ చూపించేది ఇది వచ్చేసి అది ఉప్పు తక్కువ అనమాట. మా డాడీ ఫేవరెట్ అనమాట, ఇది ఆవకాయ కంటే మోస్ట్ ఫేవరెట్. అండ్ ఇప్పుడు చూపించేది చాలామందికి ఎమోషనల్ అని చెప్పొచ్చు, నాకైతే చాలా పెద్ద ఎమోషనల్. నా గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు, నేను పికిల్స్కి పెద్ద లవర్ అనమాట. ఇది వచ్చేసి నిమ్మకాయ పికిల్ అంటే మనం ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకొని మనకి అవసరం వచ్చినప్పుడు పోపు పెట్టుకుంటే అయిపోతుంది. పోపు అంటే తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ చూపించేది ఆవకాయనే. ఇది కూడా ఆవకాయనే, బట్ ఇది కారంతో చేసింది కాదు, బెల్లంతోనే చేసింది. స్వీట్ తక్కువ, కొంతమందికి కారం నచ్చదు కదా. కారం అంటే రేర్గా, నాకు తెలిసి 100%లో 90% ఆవకాయ తింటే 10% స్వీట్ తక్కువ తింటారు. కానీ మా అమ్మమ్మ అయితే 2 పెడుతుంది. స్వీట్ తక్కువ మేము ఎక్కువగా తినము, బట్ పెడుతుంది ప్రతి ఇయర్. ఇది కూడా అంటే ఆవకాయ క్వాంటిటీ ఎక్కువ ఉండే, ఏ బెల్లం తక్కువ క్వాంటిటీ చాలా తక్కువ ఉండేది, ఎందుకంటే ఆవకాయ లవర్స్ ఎక్కువ ఉంటారు కదా. ఇది ఉల్లి పచ్చడి అంటే ఎల్లిపాయతో చేస్తారు కదా, ఆ పచ్చడి అనమాట. నేను షార్ట్ వీడియోలో పోపు పెట్టినప్పుడు చూపించాను కదా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అది సేమ్ పికిల్ అనమాట. అది కూడా ఇది వచ్చేసి చింతకాయ తొక్కు మెల్ల చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. మనకి ఇది బయట షాప్స్లలో కూడా దొరుకుతుంది, డిమార్ట్స్లో కానీ ఆర్డర్ చేసుకుంటే దొరుకుతుంది, బిగ్ బాస్ దొరుకుతుంది అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.